పార్టీ కాకపోతే ఇంకో 20,000 కోట్లు తీసుకోండి, ఇంకో 3 పోర్ట్ఫోలియోలు ఎక్స్ట్రా తీసుకోండి. ఆ అర్జున్ గారు మాత్రం సీఎం అవడానికి వీల్లేదు. కాస్త కుక్కని తీసుకొచ్చి పెట్టి నాకు ప్రాబ్లం లేదు. ఏంటో నువ్వు మాట్లాడేది? మాధవ్ గారు మీరేం చెప్పండి. ఇవన్నీ ఎందుకండి? నా సపోర్ట్ మీకు కావాలంటే నా అల్లుడు అర్జున్ సీఎం చేయండి. అల్లుడు అల్లుడు ఎందుకే రెచ్చిపోతావు? నీకు ఒక దిక్కలేదు, వాడికి ఒక అల్లుడు వాడికి సపోర్టు. మేము విసిరే బిస్కెట్లు తినే కుక్కవరా నువ్వు. పిచ్చి పిచ్చిగా మాట్లాడొద్దు, మర్యాద. ఏంట్రా నీకు మర్యాద? ఏమయ్యా, మునిస్వామి మనకు సపోర్ట్ విడ్రా చేసుకుంటే మనం ఎలక్షన్కి వెళ్ళాలి. మనకు ఆ దమ్ముందా? ఇంత లేట్ అయిందేంటి? యూ డిడ్ంట్ ఈవెన్ కాల్. ఐ గాట్ సో బోర్డ్. కాల్ చేద్దామంటే సిగ్నల్ కూడా లేదు. ఏ ఏమైనా ప్రాబ్లమా? ఏ సిగ్నల్. అర్చన డోంట్ పిక్ అప్. హలో హలో అర్చన గారు, నేను ధనుంజయ్ మాట్లాడుతున్నాను. అర్చన, అబద్ధాలు అబద్ధాలు అబద్ధాలు, అన్ని అబద్ధాలే కదా? మొత్తం అంతా అబద్ధమే కదా? అర్చన, నేను నిన్ను ప్రేమించడం మాత్రం అబద్ధం కాదు అర్చన. పాలిటీషియన్స్ ని నమ్మద్దు నమ్మద్దు అని పాపం బ్రతికున్న నాళ్ళు చెప్పింది మా అమ్మ. ఇప్పుడు ఏడుస్తూ ఉంటుంది పైన. ఇంత నటన అవసరమా? ఒక మామూలు అమ్మాయిని గొప్ప సీఎంవి ఇంత ప్లాన్ వేసి ఇన్ని ఇబ్బందులు పడి మోసం చేయడం అవసరమా? ఒక మాట చెప్పుంటే నేనే నిన్ను సపోర్ట్ చేసేదాన్ని కదా. అర్చన, అర్చన, అర్చన నా మాటను. నేను పోరాడుతున్నాను. ఐఎమ్ ఫైటింగ్. ప్రజల సొమ్ము ప్రజల కోసం ఖర్చు పెట్టాలని ఒక చిన్న ఆశయంతో పోరాడుతున్నాను. చట్టాలు, న్యాయాలు, న్యాయస్థానాలు, అర్చన, పాలిటీషియన్స్ అందరూ వ్యతిరేకిస్తున్నా పోరాడుతున్నాను. ఈ పోరాటంలో నాకు, నేను, మంచి చెడు, ప్రేమ ఇవన్నీ మర్చిపోతున్నాను. నిన్ను మోసం చేశాను నువ్వు అనుకుంటున్నావు, కానీ నన్ను నేను మోసం చేసుకుంటున్నాను అన్న మాట మాత్రం నిజం. నేనేం చేయలేను. నేను రిస్క్ తీసుకోలేను. ప్రజల డబ్బు విషయంలో నేను రిస్క్ చేయలేను. ఐఎమ్ సారీ. ప్రతి నీతి మాలిన రాజకీయ నాయకుడు చెప్పేవావే. పదవి కోసమో, ఆస్తుల కోసమో, కుటుంబం కోసమో ఏదో ఒకటి చెప్పే గడ్డి కరుస్తాడు. ప్లీజ్ వెళ్ళిపో అర్జున్. అర్చన, భయపడుకో. నేనెవరికి సంగతి చెప్పలే. ప్లీజ్ వెళ్ళిపో. హలో సార్. ఎవరమ్మా? నేను రాము, ఎమ్మెల్యే బుచ్చిరామయ్య గారి వాళ్ళ అబ్బాయిని. మీరు రమ్మన్నారని. ఫ్రాంక్గా నాకు ఒకటి చెప్పు, కాన్ఫిడెన్షియల్. నువ్వు ఆ మర్డర్ చేసావా? తాగున్నాం సార్, మూడ్లో ఉన్నాం, మంచి అమ్మాయి కనిపించింది, వి జస్ట్ హ్యాడ్ ఫన్ అంతే. మర్డర్ చాలా గోలబెట్టింది సార్, బాగా కొవ్వు పట్టిన అమ్మాయి. ఎంత చెప్పినా ఊరుకోలేదు, డబ్బులు ఇస్తామని ఊరుకోలేదు. ఓకే, సీ యూ సార్, ఉంటాను. ఒక రిక్వెస్ట్ సార్, డాడీ చిన్న పార్టీ ఇస్తున్నారు, సెలబ్రేట్ చేసుకుంటున్నాం, మీరు కంపల్సరీ రావాలి. రాము, నీ నాన్న ఎమ్మెల్యే కాకపోయి ఉంటే, లేదా నిన్ను హెల్ప్ చేయకపోతే నీకే శిక్ష పడేదో తెలుసా? ఎందుకు చేయరు సార్, మనం ఒకటే కదా, మీకు మేము, మాకు మీరు.
ఏమన్నా రిగ్రెట్? ఇలా అయిపోయిందని చిన్న బాధ ఏమీ లేదా? ఎందుకు ఉండాలి సార్? పబ్లిక్ మెమరీలో 2 డేసే ఉంటుంది, మర్చిపోతారు. దే విల్ ఫైండ్ ఎ న్యూ కేస్. నీ లైఫ్ గురించి కాదు, ఆ అమ్మాయి లైఫ్ గురించి. ఏముంది సార్, స్మాల్ ఫిష్ బట్ బ్యూటిఫుల్ ఫిష్. రాము ఒకసారి రా. ఇడియట్. మీ నాన్న ఎమ్మెల్యే కాబట్టి శిక్ష తప్పించుకున్నాం. ఇదన్నా గుర్తుపెట్టుకో. పో అవుట్. అమ్మా, ఏంట్రా? దా. ఏమైంది? అమ్మా, ఏంట్రా? అమ్మా ఇవాళ నా పదవి కాపాడుకోవడం కోసం ఒక ఆడపిల్లకి అన్యాయం చేసిన కిరాతకుడిని వదిలేశానమ్మా. నాకు చాయిస్ లేదమ్మా. ఒక ఆడపిల్లకి అన్యాయం చేసావా? అన్యాయం చేసిన వాడిని వదిలేశానమ్మా. అన్యాయం చేసిన వాడిని వదిలేశానంటే పర్వాలేదేమో అనిపిస్తుందిరా. అదే ఒక ఆడపిల్లకి అన్యాయం చేశాననుకుంటే బాధగా ఉంటుంది, చాలా బాధగా ఉంటుంది. బాధపడాలో పర్వాలేదనుకోవాలో నువ్వే ఆలోచించుకో. నాకు చాయిస్ లేదమ్మా. మీ నాన్న కూడా అదే అనేవారా? అమ్మా అలా కాదమ్మా. అలానే ఇవాళ రేప్ కేస్, రేపు మర్డర్ కేస్, ఎల్లుండి ఫ్యాక్టరీ లైసెన్స్, ఆ మర్నాడు ల్యాండ్. ఇలా ప్రతి దాంట్లో నీకు చాయిస్ ఉండదురా. అర్జున్ పడుకోరా, రేపు మాట్లాడుకుందాం. కొంచెం రిలాక్స్ అవ్వు, వెళ్ళు. అర్జున్, నువ్వు లీడర్ అవ్వాలనుకున్నానే గాని పాలిటీషియన్ కాదురా. అమ్మా శ్రీలు పొంగిన జీవగడ్డై పాలు పారిన భాగ్యసీమై. అమ్మా శ్రీలు పొంగిన జీవగడ్డై పాలు పారిన భాగ్యసీమై. వ్రాలినది భరత ఖండము భక్తి పాడర తమ్ముడా. వ్రాలినది భరత ఖండము భక్తి పాడర తమ్ముడా.